ఎంతటి ఉత్సాహభరితమైన బృందం. వారి హృదయాలు ప్రచండమైన తేజస్తో ప్రజ్వరిల్లుతున్నాయి. దాన్ని ఎంతటి గాఢమైన నీడలు కూడా ఆర్పలేవు. తరువాతి తరంలో ఇంతటి ఉత్సాహాన్ని చూడటం నా ఆత్మకు నిజంగా వెచ్చదనాన్నిస్తుంది. మరియు వారు హర్షాలుగా ఎదుగుతారు. కామాడో, హాషిబిరా, అగత్సుమా, కానో, అగ్ని. సంవత్సరాలు ఇంతటి ప్రతిభగల ఖడ్గవీరుణ్ణి మళ్లీ చూడటానికి నేను 300 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నాను. చివరివాడు ఒక మహాకాయుడు, ఒక రాతి స్తంభంలా ఉండేవాడు. కానీ నువ్వు నాకు ముందు వచ్చిన వారి గురించి నాకేమీ తెలియదు. వర్తమానానికి నేను చేసిన ప్రమాణం గురించి మాత్రమే నాకు తెలుసు. వృధా. మానవుడిగా మరణించడం అంటే విస్మరించబడటమే. నాతో చేరువు క్యోజురో. ఒక డీమన్గా మారు. నీ బలం నా మార్గదర్శకత్వంతో మనం ఖడ్గ విద్యను శాశ్వతంగా పరిపూర్ణం చేయగలం. ఒక్కసారి ఊహించుకో, అంతులేని జీవితకాలంతో నువ్వు ఎన్ని విద్యలను సాధించగలవో. అంతం లేని జీవితం దాని అర్థాన్ని కోల్పోతోంది. మానవ ఖడ్గం యొక్క విలువ దానిని ప్రయోగించే వ్యక్తిలోని అగ్నిలో ఉంటుంది. ఆ అగ్ని క్షీణించిపోవాల్సిందే కాబట్టే ప్రకాశవంతంగా మండుతుంది. అపర్వాన్. నువ్వు క్షీణత గురించి మాట్లాడుతున్నారు, కానీ మీ హృదయ స్పందన నేను శతాబ్దాలుగా చూసిన దేనికంటే వేగవంతమవుతోంది. నువ్వు కేవలం ఒక హషిరా కాదు, నువ్వు మానవ సామర్థ్యానికి సంపూర్ణ శిఖరం. అయితే మండుతున్న హృదయపు వేడిని నీ చంద్రుడు తట్టుకోగలడో లేదో చూద్దాం. మూన్ బ్రీథింగ్. ఇదే ఆఖరిసారి అడుగుతున్నాను. నువ్వు డీమన్గా అవుతావా అవ్వవా? సరే, నాకు అర్థమైంది. ఫ్లేమ్ బ్రీథింగ్. ఫస్ట్ ఫార్మ్ అన్నోయింగ్ ఫైర్. మూన్ బ్రీథింగ్. ఫస్ట్ ఫార్మ్. సెకండ్ ఫార్మ్ రైజింగ్ స్కోచింగ్ సన్. మూన్ బ్రీథింగ్. Third form. Blessing universe. Moon breathing. Second form. Fourth form. Blooming flame undulation. Moon breathing. Seventh form. Flame breathing. Flame tiger. Flame breathing. Seventh form. Flame of destruction. Moon breathing. Seventh form. Flame breathing. Esoteric art. Ninth form. Rengoku. Moon breathing. Eighth form. నీ భయం కన్నా ప్రకాశవంతంగా వెలుగు. నీ బాధ కంటే నీ ఆత్మ బిగ్గరగా గర్జించనివ్వు. క్యోజురో, నువ్విప్పుడు ఏమీ చేయలేవు. ఇదే చివరిసారి. దయచేసి ఒక డీమన్గా మారు. 10th form. Raihu.
ఫైటింగ్ స్పిరిట్ ఎక్కడ? అంటే నువ్వు సెల్ఫ్లెస్ స్టేట్ని అన్లాక్ చేసావన్నమాట. చాలా పెద్ద విషయం, కానీ నువ్వేమీ చేయలేవు. క్యోజురో, కానీ నువ్వేమీ చేయలేవు. ఫ్లేమ్ బ్రీతింగ్ లో కేవలం 9 ఫామ్లు మాత్రమే ఉన్నాయి. అంటే ఇది ఫ్లేమ్ బ్రీతింగ్ కాదు, ఇది సన్ బ్రీతింగ్ 12వ ఫామ్ ప్రతిరూపం. చాలా పెద్ద విషయం. మూన్ బ్రీతింగ్ 9th ఫామ్. ఎరోసిటీ టైషో ఎరా సీక్రెట్. మీకు తెలుసా, క్యోజురో రెంగోకు తన 10వ రూపం 10th ఫామ్లోకి ప్రవేశించినప్పుడు అతను ఊహించని శక్తి స్థాయిలను అన్లాక్ చేస్తాడు. ఈ రూపంలో అతను డెమన్ స్లేయర్ మార్క్, ట్రాన్స్పరెంట్ వరల్డ్ మరియు అత్యున్నతమైన సెల్ఫ్లెస్ స్టేట్లను సాధిస్తాడు. ముఖ్యంగా అతని ఈ 10వ రూపం ఫీనిక్స్ను పోలి ఉంటుంది. ఇది నిరంతరం పునర్జన్మ పొందే సామర్థ్యాన్ని మరియు భయంకరమైన డ్రాగన్ శక్తిని తనలో ఇముడ్చుకుంటుంది. తండ్రి షెంజురో వద్ద ఉన్న రహస్య డైరీలను మరియు ప్రాచీన పత్రాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయడం ద్వారా ఆ డైరీలలో ఉన్న 7వ రూపం యొక్క మూలాలను విశ్లేషించి నేర్చుకున్నాడు. ఇది నేటి తైషో ఇరా సీక్రెట్. తర్వాతి ఎపిసోడ్లో కలుద్దాం.